తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉగాది రోజున కేబినెట్ విస్తరణ ఖాయమని అంటున్నారు. ఈసారి మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొందరికి నిరాశ తప్పదనే ప్రచారం సాగుతోంది. ఈ విషయం తెలిసి ఓ నేత హైకమాండ్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? తనకు కేబినెట్ బెర్త్ కావాలని పట్టుబడుతున్నారా? ఇంతకీ ఎవరా నేత, ఏంటా కదా? తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. కేబినెట్ విస్తరణ ఉగాది రోజున ఖాయమని టాక్ వినిపిస్తుంది. ఈసారి 6 నేతలకు మంత్రి పదవులు దక్కబోతున్నాయి. ఇప్పటి వరకు పలు జిల్లాలకు మంత్రివర్గంలో అసలు ప్రాధాన్యతే లేదు. దాంతో వారికి ఈ దఫాలో మినిస్ట్రీ ఖాయమని అంటున్నారు. కానీ నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మాత్రం తనకు మంత్రి పదవి కావాలని పట్టుబట్టడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర కేబినెట్లో ఇప్పటి వరకు లంబాడీలకు ప్రాధాన్యత లేదని, ఇప్పుడు మాత్రం తనకు మంత్రి పదవి కావాలని పార్టీ పెద్దలకు వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, మరో అడుగు ముందుకేసిన బాలునాయక్ కేసీఆర్ పైన ప్రశంసలు సైతం కురిపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లంబాడీలకు ఎక్కడా అన్యాయం జరగలేదని చెప్పుకొచ్చారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా కేబినెట్లో లంబాడీలకు చోటు దక్కలేదని అన్నారు. ఈ విషయంలో లంబాడా సమాజం మొత్తం తీవ్ర అసంతృప్తిలో ఉందని చెప్పారు. గత అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్కు గంపగుత్తగా ఓట్లేసిన లంబాడీలకు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కాల్సిందేనంటూ హుకుం చేశారు. అంతేకాదు, తనకు డిప్యూటీ స్పీకర్, మా వాళ్లకు ఇంకా ఏదో పదవిని ఇస్తే సరిపోదన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తేనే లంబాడీలకు న్యాయం జరుగుతుందని పార్టీ హైకమాండ్కు సంకేతాలు పంపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి బాలునాయక్ ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు ఓసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో గులాబీ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2018లో మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ సాధించారు. కానీ ఆయనకు ఆ ఎన్నికల్లో పరాభవం తప్పలేదు. తిరిగి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మరోసారి దేవరకొండ నుంచి తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. అయితే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, లంబాడా సామాజిక వర్గం కావడంతో మంత్రి పదవిపై గంపెడాసలు పెట్టుకున్నారు. అయితే లంబాడా కోటలో మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధంగా ఉన్నప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూపంలో ఆయనకు పదవిపై ఆశలు సన్నగిల్లాయని అంటున్నారు. మొత్తంగా బాలునాయక్ హాట్ కామెంట్స్ పై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దని హెచ్చరిస్తున్నా నేతలు పట్టించుకోకపోవడంపై గుస్సా అయినట్టు సమాచారం. అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలను నేరుగా చెప్పడంపై సీఎం రేవంత్ రెడ్డి మందలిచ్చినట్టు తెలిసిందే. అటు బాలునాయక్ కామెంట్స్ పై పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఆరా తీసినట్టు సమాచారం. ఇప్పటికే పార్టీలో ధిక్కార స్వరం వినిపించిన తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి బాలునాయక్ రచ్చకెక్కడంపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో